గిన్నె మాలతి పూలు ఎంత నిండుగా ఉన్నాయో చూసారా? కొమ్మ కొమ్మకి పూలే. ఇలాగా గుత్తులు గుత్తులుగా పూసేస్తాయండి సీజన్‌లో. ఈ సీజను మనకి ఒక 4 మంత్స్ పాటు ఉంటుందండి. ఇంచుమించు మాకు జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయినయి. సంక్రాంతికే ఉన్నాయండి పూలు. ఇంకా పూస్తూనే ఉన్నాయి. చూసారా? ఎంత బావున్నాయో. ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. చిట్టి చిట్టి గిన్నెలు పెట్టినట్టే. ఎంత బావుందో చూడండి. ఇక్కడ ఈ పందిరికి ఎక్కిచ్చాం కదండీ! ఈ పందిరి మామూలుగా మేము ఇక్కడ ప్రత్యేకంగా మెటీరియల్ ఏం కొన్నది కాదండి. ఇక్కడ గ్రీన్ మెష్ వేసాం. ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్‌లో. అది కొంచెం పైకి కరువు కింద వచ్చినట్టుండేదండి. ఆ గ్రీన్ మెష్. అలా ఉండటంతోటి ఎండది సరిగ్గా రావట్లేదు. ఇదంతా ఎక్స్‌ట్రా ఉన్నదంతా కట్ చేసేసామండి. ఆ కట్ చేసిన మెటీరియల్ అంతా వృధాగా పోకుండా ఇక్కడ పందిరి కింద సెట్ చేసేసాం. సెట్ చేసేసి యాక్చువల్‌గా ఇక్కడే పందిరి కింద పాకించాలి అనుకున్నామండి. అదెక్కడా మా మాట వినలేదు. వినకుండా ఇక్కడ మేము ప్యాషన్ ఫ్రూట్ పాకడం కోసమని ఒక తీగ ఈ సెకండ్ ఫ్లోర్ టెర్రస్‌కి పంపించామండి. ఆ తీగకి ఆనుకుని చక్కగా పాక్కుంటూ పైకెళ్ళిపోతుందండి. పైకెళ్ళిపోయి పూత కూడా మొదలుపెట్టేసింది. హ్మ్. ఏదో కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్టు ఇక్కడ మేము పందిరి ఎలా సెట్ చేయాలి? ఏంటి? అని అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇక్కడ కింద మొక్కలకి నీడొచ్చేస్తది. పందిరేసేస్తే. వెయ్యకపోతేనేమో ఇది ఎలాగా? అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటే ఈ ప్యాషన్ ఫ్రూట్ ఏమో రాలేదండి. అది ఇటు ఇంకా ఆగిపోయింది. పైకి రాకుండా. ఇంక సరేలే ప్యాషన్ ఫ్రూట్ సంగతి తర్వాత చూడొచ్చు. ఇది ఎలాగో ఇటు బానే వెళ్ళింది కదా! అని చెప్పేసి దానికి కూడా హాయిగా గాలి, ఎండ అన్నీ బానే అందుతాయి. ఇక్కడ మనకి మధుమాలతి ఉంది కదండీ! ఆ మధుమాలతి పందిరికి కూడా ఇబ్బందుండదు అని చెప్పేసి ఇంక ఊరుకున్నాము. ఇంకొక 2, 3 తీగలు సెట్ చేసేస్తే ఈ గిన్నె మాలతి కూడా హాయిగా పైన పాకుతుంది. ఇది కూడా మాకు కింద నుంచి ఒక పందిరిలాగా తయారవుతుంది. అంటే ఈ తీగ పక్కనే ఒక 3, 4 కట్టేసామనుకోండి. ఇక్కడ గాల్లోనే ఓ పందిరి కింద అయిపోతుంది కదా! అలాగా ఈ గిన్నె మాలతికి సెట్ చేయొచ్చు అని ప్లాన్ చేస్తున్నామండి. బావున్నాయి కదండీ! పూలు ఇక్కడ ఈ మెట్ల దగ్గరికి వచ్చిన వెంటనే చక్కగా ఆ దారిలోనేమో ఆ రంగురంగుల పూలు స్వాగతం చెప్తూ ఉంటాయి. ఇక పైకొచ్చాక చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఈ గిన్నె మాలతి. ఆ విచ్చుకుంటున్న పూలు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. సాయంత్రం అయ్యేసరికి మొగ్గలు ఇలా విచ్చుకుంటూ ఉంటాయన్నమాట. ఆ తెలుపు కూడా కొంచెం లైటిష్ గ్రీన్ కలిసినట్టుగా ఉంటదండి. భలే ఉంటది. ఈ గిన్నె మాలతి మొదలు చూపిస్తాను మీకు. ఇదిగోండి. ఇక్కడ ప్రిన్సెస్ వైన్ పక్కన వేసామనమాట. ఆ మెట్ల పక్కనే ఉంటదండి. అదిగోండి కింద పక్కన కాడలా కనిపిస్తుంది కదా! అదేనండి. అదే అలాగా మెల్లిగా పైకి పాక్కుంటూ వచ్చిందండి. పాక్కుంటూ వచ్చి చక్కగా పైన విస్తరించుకొని నిండుగా విరబోస్తుంది. ఈ తీగ వేసి 3 ఏళ్ళు అయిందండి. లాస్ట్ ఇయర్ కొద్దిగా పూసింది. ఈ సంవత్సరం బాగా విరబూసిందండి. దీంతో పాటు ఇప్పుడు మా ఇంటికి 4 వైపులా తీగజాతి పూల మొక్కలన్నాను కదా! అవి చూపిస్తానండి. ఇదిగోండి. తూర్పు వైపు ఉన్న గిన్నెమాలతి. అలాగే దక్షిణాన ఉన్న మధుమాలతి. ఏవో మనుషుల పేర్లులా ఉన్నాయండి అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్ ఈ పేర్లవి చెప్పినప్పుడు. నిజంగా అలాగే ఉన్నాయి కదండీ! ఇక ఉత్తరం వైపు రాధా మనోహరం. దీన్నే ఆంజనేయ పూలని, రాధాకృష్ణ పూలని అంటారట. మొత్తం ఆ సెకండ్ ఫ్లోరు టెర్రస్ మీద భలే కనిపిస్తూ ఉంటాయండి. ఇదిగోండి ముద్ద భలే ఉన్నాయి కదా పూలు. రాధా మనోహరం వీడియోస్ కూడా నేను చాలా పోస్ట్ చేశానండి. రాధా మనోహరంలో 3 వెరైటీస్ ఉన్నాయి మా ఇంట్లో. ఇక 3 దిక్కులు అయిపోయినాయండి. తూర్పు, ఉత్తరం, దక్షిణం అయిపోయింది. ఇంకా పడమర మిగిలింది. పడమర వైపు మల్లె తీగండి. ఇది కొంచెం వాటిలంతా భారీ ఎత్తున లేకపోయినా ఇది చిన్నగా అంటే డైరెక్షను మార్చామండి. ఇది వరకు నార్త్ వైపుకుండేది ఎండ సరిపోవట్లేదు ఇరుకైపోయిందని ఇటు
పడమర వైపు తీసుకొచ్చామనమాట ఈ మల్లె. ఇలాగ మొత్తానికి మా ఇంట్లో రంగురంగుల పూలతో పాటు ఈ అందమైన సువాసనాభరితమైన ఈ తీగలు కూడా ఈ 4 కూడా సువాసనలొచ్చేవేనండి చక్కగా.